హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనకు బ్లౌజ్ యొక్క నెక్కు పైపింగ్ థ్రెడ్ తోటి సన్నగా ఏ విధంగా వేసుకోవాలని చూపించబోతున్నాను. ఫస్ట్ క్లాత్ వచ్చేసి మనకు క్రాస్ పట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక వన్ సైడ్ మలుచుకొని కుట్టుకోవాలి. మనకు శారీలో నుంచి కలర్ ఏది మ్యాచ్ అవుతుందో అది తీసుకొని క్రాస్గా కట్ చేసుకొని కుట్టుకోవాలి. కుట్టుకొని స్టార్టింగ్ నుంచి కొద్దిగా మలుచుకొని ఒక పావు ఇంచెస్ అనేది వదిలేసుకుంటూ కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. క్లాత్ వచ్చేసి క్రాస్ పట్టి కదా, అది కొద్దిగా లాగినట్టు చేయాలి. అప్పుడే మనకు పైపింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చివరి దాకా కుట్టుకోవాలి. చివరికి వచ్చేసరికి ఎక్స్ట్రా ఉంటే క్లాత్ కట్ చేసుకొని కుట్టు అనేది పెట్టేసుకోవాలి. తర్వాత మధ్యలో చిన్నగా కట్ చేసుకోవాలి. మనకు మధ్యలో కట్ చేసుకోవడం ఎందుకంటే మనకు పైపింగ్ అనేది ముడత రాకుండా ఒకటే లెవెల్గా వస్తుంది. కాబట్టి మధ్యలో కంపల్సరిగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, పైపింగ్ థ్రెడ్ ఉంది కదా, ఆ పైపింగ్ థ్రెడ్ను ఈ విధంగా పెట్టేసుకొని మలుచుకుంటే మనకు ఆ పైపింగ్ థ్రెడ్ ఎంత సన్నం ఉన్నదో అంతే సన్నము కుట్టు అనేది వస్తుంది. కరెక్ట్గా అదే లెవెల్గా మలుచుకుంటూ కుట్టు అనేది పెట్టేసుకుంటూ రావాలి. మనకు నార్మల్గా పైపింగ్ థ్రెడ్ లేకున్నా కూడా మనము సన్నగా పైపింగ్ వేసుకోవచ్చు. కాకపోతే మనకు పైపింగ్ థ్రెడ్ వేయడం వల్ల మనకు బ్లౌజ్ అనేది నీట్గా కనబడుతుంది కాబట్టి వేసుకోవాలి. చివరి దాకా ఒకటే లెవెల్గా మలుచుకుంటూ రావాలి. ఇలా మనం పైపింగ్ థ్రెడ్ వేసుకుంటే మనకు ఎక్కడ ముడత రాకుండా నీట్గా వస్తుంది. ఇలా చివరికి వచ్చేసరికి చూడండి, మనకు చివరికి వచ్చేసరికి క్లాత్ అనేది చివరిలో మలుచుకోవాలి. విధంగా మలుచుకొని స్టంచన్ పైకి కిందికి అనుకొని కుట్టుకోవాలి. మనకు కుట్ట అనేది ఊడిపోకుండా ఉండడానికి కిందికి పైకి అనుకొని కుట్ట అనేది పెట్టేసుకుంటూ రావాలి. తర్వాత దాని పక్క నుండి కూడా మరొక కుట్టు అనేది వేసుకోవాలి. మరొక కుట్టు వేసుకుంటే మనకు క్లాత్ అనేది ఎటు జరగకుండా కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత నీట్గా మనకు పైపింగ్ అనేది వచ్చిందో. చాలా సింపుల్గా పైపింగ్ అనేది వేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారికి ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.